మన దగ్గర అన్నీ ఉండేటప్పుడు అందరూ మనకు చుట్టాలే. ఈరోజు ఏది లేనప్పుడు మనకెవరు కూడా కానివారిలాగా చూస్తారు. కానీ అది మనం ఏంటంటే గుర్తుంచుకోవాలి. మనకు ఆ రోజు ఎవరైతే మనకి ఇలా చూస్తున్నారు, రేపొద్దున మనకు డబ్బు లేకపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు ఎలా ఉంటున్నారు? అన్నది చూస్తే ప్రతి ఒక్కరికి డబ్బేనండి. డబ్బు లేనిది ఎవ్వరు కూడా కేర్ చేయరు. అంటారు డబ్బే శాశ్వతం, ఆ డబ్బే ఇది అంటారు. కానీ మనం బతకడానికి డబ్బుండాలి. డబ్బుంటేనే గౌరవం. గౌరవం ఉండాలంటే డబ్బుండాలి. డబ్బుండి గౌరవంగా బతికితేనే ఈ సమాజంలో మనం బతకగలం. అంతేగాని డబ్బు లేకుండా అలాగని చెడు మార్గాలకెళ్ళాలని కాదు. మంచి మార్గంలో డబ్బు సంపాదించుకుంటూ మనం 10 మందికి 10 రకాలుగా హెల్ప్ చేస్తూ బతకాలన్నది నా ఉద్దేశం. అంతేగాని ఆ డబ్బులు లేకపోతే ఏ రోజు ఎవరు ఎలాగుంటారనో చెప్పలేం. మనకేదైనా కష్టం వచ్చిందంటే మనకు చూసేవాళ్ళు ఉండరు. మన దగ్గర డబ్బులు లేకపోతే ఎవరు కూడా మనల్ని చూడరు. ఒకటి గమనించండి. మన దగ్గర డబ్బులు ఉండేటప్పుడు 10 మంది వచ్చి పలకరిస్తారు. అదే డబ్బు లేని రోజు ఎవరు కూడా రారు. ఎందుకంటే వాళ్ళ మీద చారపడతామేమో, వాళ్ళని అడుగుతామేమో అన్న ఆలోచనతో ఉంటారు. కానీ నిజానికి ఎవరిని కూడా ఎవరు అడగరు. ఎందుకంటే ఎవరు వ్యక్తిత్వం ఇది కూడా ఉంటుంది. వాళ్ళకి అయ్యో మేము వాళ్ళని అడుగుతామని అనుకో